నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి రుచికరమైన వంట చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. పిలిచేద్దామా? రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు మాకు ఏం వంట చేస్తున్నారు ఆహా ఏమి రుచిలో? సూజీ వెజ్ ప్యాన్ కేక్ అండి. ఓకే రాజు గారు, సూజీ వెజ్ పాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సూజీ వెజ్ పాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో మనకు ఫాస్ట్గా చేసుకునేదన్నా అంటే ఆకలి వేసినప్పుడు చేసుకోవాలనుకుంటే ఇది మనం ట్రై చేయొచ్చండి. ఓకే. సో ఒక బౌల్లో రవ్వ, ఉప్మా రవ్వ అండి ఇది. ఓకే. దీంట్లో పెరుగు ఒకసారి ఇది బాగా కలిపేసుకుందాం. కొంచెం ఆ రవ్వ అనేది కొంచెం నానుతూ ఉంటుందండి. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కీరా దోస ముక్కలు, సో గింజలు లేకుండా కట్ చేసేసుకున్నాం. లేతగా ఉంటే అలా కూడా కట్ చేసేసుకోవచ్చు. క్యాప్సికం ముక్కలు, క్యారెట్ తురుము. సో పాన్ కేక్ లో కాబట్టి అన్ని కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకి సో టొమాటో ముక్కలు, ఓకే, అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా జీలకర్ర. ఇలా కాదు అనుకుంటే మనం అల్లం, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర ఈ మూడింటిని కలిపి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సరిపడా ఉప్పు. సో ఇప్పుడు మనకు సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ పీల్ చేస్తుంటుంది రవ్వ కాబట్టి. అంటే మనం ఇప్పుడు కొంచెం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి రాజు గారు. కొంచెం లూజ్గానే కలుపుకొని కాసేపు మనం పక్కన పెట్టేస్తే ఆ రవ్వ పీల్చుకున్నాక మళ్ళీ మనకు టైట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం వేసే ముందు ఒకసారి ఆ థిక్నెస్ అనేది చూసుకొని ఓకే మనకు కావాల్సినట్టుగా మళ్ళీ అప్పుడు కావాల్సిన కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో అందుకే నేను ముందుగా ఏంటంటే మనం ఆ కూరగాయలు ఇవన్నీ వేయకముందు పెరుగు వేయగానే కాసేపు మనం వాళ్ళ కలిపేసి పెట్టేస్తే సో ఈ లోపల కొంచెం నానుతూ ఉంటుందండి. సో ఎక్కువగా క్రిస్పీగా కావాలనుకుంటే అప్పటికప్పుడు అలా వేసుకోవచ్చు. అంటే పైన కొంచెం మనకు మీద కొద్దిగా రవ్వ వేగేసి క్రిస్పీగా ఉంటుంది. సాఫ్ట్ కావాలి అనుకుంటే కాసేపు మనం అలా పక్కన వదిలేసి ఆ తర్వాత మనం చేసేసుకోవాలి. రవ్వ కూడా కొంచెం సాఫ్ట్ అయితే అప్పుడు మనకి మెత్తగా వస్తుంది. ఓకే. సో ఇది మనకు సరిపోతుంది. సో ప్యాన్ కొంచెం గ్రీజింగ్ చేసుకున్నాం. సైడ్లో కొద్దిగా నెయ్యి అండి. కొంచెం బాగా కాలే వరకు తిప్పకుండా ఉంటే బెటర్ ఏమో కదా సార్? అవునండి. మామూలుగా మనకి కొంచెం కిందంతా వేగి తర్వాత కాస్త అవి మగ్గింది అనిపించినప్పుడు అప్పుడు తిప్పితే మనకి షేప్ అనేది ఇది అయిపోతుంది. సో రాజుగారు ఇలా చిన్న చిన్న పాన్ కేక్స్ లా కూడా వేసుకోవచ్చా మనము? వేసుకోవచ్చండి. సైజ్ అనేది మన ఇష్టం. ఓకే. కాకపోతే ఇప్పుడు మనకి కొంచెం మార్కెట్లో మోల్డ్స్ కూడా దొరుకుతాయి. ఫైనల్గా మనం డిస్ప్లే చేసేటప్పుడు హల్వా లాంటివి వేసుకోవడానికి. ఓకే. సో అవి కూడా కొంచెం అలా పెట్టేసి వాటిలో వేసుకుంటే పిల్లలకి ఇచ్చేప్పుడు డిజైన్ స్టార్ షేప్లో కానీ, హాఫ్ మూన్ షేప్లో కానీ, సర్కిల్లో కానీ, స్క్వేర్లో, సో అలా మనకు మోల్డ్స్ ఉంటే వాటిలో కూడా పిల్లలకి ఇచ్చేప్పుడు అలా చేసుకోవచ్చు. ఓకే. కొంచెం వేగాలి. ఓకే రాజు. ఓకేనండి. సో టర్న్ చేసుకున్నాం.
సో రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేస్తే మనం అప్పుడు తీసేసుకోవచ్చు అండి. ఓకే. సో అటువైపు కూడా కాస్త వేగనిచ్చేద్దాం. ఓకే రాజు గారు. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి ఆ వెజిటేబుల్స్ కానీ అవి కూడా కొంచెం లైట్గా ఆ వేడి కొంచెం మగ్గితే బాగుంటుంది. ఓకే. కొంచెం నెయ్యి వేసుకున్నాం దీనికి కూడా. సో దీంట్లో మనకు కావాల్సితే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి బఠానీలు కొంచెం ఉడికిచ్చినవి అలా వేసుకోవచ్చు. గోబీ కూడా కావాలంటే అది కూడా ఫైన్గా తురిమేసి అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కొంచెం చిన్నగా కట్ చేసుకోను చాప్ చేసుకోను వేసేసుకుంటే మనకి తొందరగా మనకు దీంట్లో వేగిపోయేటట్టుగా ఉండాలి. అండ్ షేప్ కూడా అటు ఇటు అవ్వకుండా ఇప్పుడు మనకి ఇలా అన్ని దాంట్లో మిక్స్ అయిపోయాయి కదా. ఎస్. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు వస్తే మనకు కొంచెం అక్కడ ఇక్కడ షేప్ సరిగ్గా రాదు, తినేటప్పుడు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఉడుకోవచ్చు. అవును. కాబట్టి ఇలా అయితే మనకి హ్యాపీగా బాయిల్ కూడా అయిపోతుంది. ఎస్ అండి. ఓకే, తీసేసుకోవచ్చండి. ఓకే రాజు. ఓకే, సూజీ వెజ్ ప్యాన్ కేక్ రెడీ. సో మరి వేడివేడిగా సూజీ వెజ్ ప్యాన్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సూజీ వెజ్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కీరా దోస ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పెనంపై ప్యాన్ కేక్స్ లా వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, సూజీ వెజ్ ప్యాన్ కేక్ రెడీ. సూజీ వెజ్ ప్యాన్ కేక్ తయారీ విధానం చూసారు కదా. అది కూడా టేస్ట్ చూద్దామా. ఓకే. చాలా లేయర్ మనకు మంచి క్రిస్పీగా వచ్చింది, లోపల సాఫ్ట్గా. సో నెయ్యి వేసి మనం రెండు వైపులా కాల్చుకున్నాం కాబట్టి అన్ని కూడా చక్కగా ఉడికిపోయాయి. మంచి టేస్ట్ వచ్చేసింది. అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆ మిగతా వెజిటేబుల్స్ అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా ఇదైపోయాయి, మిక్స్ అయిపోయాయి. సో అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో మనం రెగ్యులర్ గా ప్యాన్ కేక్స్ అంటే ఎక్కువ మనం స్వీట్ బేస్ లో తీసుకుంటూ ఉంటాం కదా. అండ్ ఇందులో యాడ్ చేసిన వెజిటేబుల్స్ వల్ల, మనం యాడ్ చేసుకున్న అల్లము, ఇలాంటి వీటి వల్ల కూడా మంచి ఫ్లేవర్ వచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంది. ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పచ్చడి అది ఏమీ లేకపోయినా ఉట్టిదే అలా హ్యాపీగా తినేసేయచ్చు. బాగుంది రాజు గారు. సూజీ వెజ్ ప్యాన్ కేక్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం వేపుళ్ళు తయారు చేసుకున్నప్పుడు కూరంతా ఫ్రై అయిపోయిన తర్వాత దించేసుకునే ముందు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే మనం చేసుకున్న వేపుడు కూర ఏదైతే ఉంటుందో అది మరింత రుచికరంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఈ రోజు మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మరి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదా. చూద్దాం ఎలాంటి వంట చేస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సునీత. సునీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సో ఏమైనా వర్క్ చేస్తుంటారండి మీరు? ఎంప్లాయీ. సో ఈరోజు చక్కగా సెలవు పెట్టి మాకు వంట చేసి చూపించడానికి వచ్చేసారా? సో ఈరోజు మాకు ఏం వంట చేసి చూపిస్తారు? చెన్న పాలక్ రైస్. చెన్న పాలక్ రైస్. ఓకే. సో మరి చెన్న పాలక్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్న పాలక్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, పాలకూర 2 కప్పులు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ మనం పాలకూర, తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా, పచ్చిమిరపకాయలు ఇదంతా ఫస్ట్ మనం పేస్ట్ చేసేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. పాలకూర ఓకే అండ్ కొత్తిమీర, తర్వాత పుదీనా, పచ్చిమిరపకాయలు. ఓకే. పాలకూరతో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు. సో పాలకూర క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి మనకి. అవును. ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం వాటర్ ఇస్తారా? ఫస్ట్ కొంచెం యాడ్ చేద్దాం. ఓకే. మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ యాడ్ చేద్దాం.
కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. ఇంకా దీంట్లో మసాలా దినుసులు కానీ వన్ బై వన్ ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఓకే. సో మీరు ఆఫీస్కి వెళ్తూ ఇలాగే ఫాస్ట్ వంటలన్నీ చేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటారా? అంతే. ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళకి కొంచెం సింపుల్గా టేస్టీగా అయిపోయేవైతే బాగుంటుంది కదా. వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎప్పుడైనా హాలిడే ఉంటే కొంచెం వెరైటీ ఏదైనా ట్రై చేస్తుంటారు. కానీ రెగ్యులర్ డేస్లో ఎంత సింపుల్ వంటలు అయితే అంత బెటర్ కదా. అందుకే మా షోలో కూడా మోస్ట్లీ అలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకునేవి ఎక్కువ చూపిస్తూ ఉంటాం. సో రైస్ ఉడికించేసి పెట్టుకున్నారా అండి? ఆల్రెడీ కుక్డ్ రైస్. దీంట్లో మనం బాస్మతి రైస్ అది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. బట్ ఇన్స్టెంట్గా త్వరగా అవ్వాలి అనుకుంటే కనుక నార్మల్ రైస్ కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఎండుమిరపకాయలు. ఓకే. తర్వాత కొద్దిగా మసాలా దినుసులు అన్నమాట. ఓకే. పసుపు, పసుపు వేసాం కదా. నెక్స్ట్ కారం. ఓకే. కారం తర్వాత కరివేపాకు. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. పేస్ట్ దీంట్లో వేసేయడమే అన్నమాట. ఓకే. జస్ట్ దాని పచ్చి వాసన కొంచెం పోయేదాకా వేసి కలపడమే ఇంకా. ఓకే. సో సరిపోతుందండి ఇలా వేగితే? యా సరిపోతుంది. నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. ఓకే. సో మనది చెన్నా పాలక్ రైస్ కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్. సో కాబూలీ శనగలు ఉడికించేసారు? ఆల్రెడీ నేను బాయిల్ చేసేసాను. ఓకే. సో కొంచెం దీనికి కూడా ఫ్లేవర్స్ అన్ని పడితే మనం రైస్ టేస్టీగా ఉంటుంది. రైస్ వేసేసుకుందాం ఇంకా. ఓకే. మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. మాకు SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో అయిపోయినట్టేనండి? రెడీ. తీసేద్దామా? తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. గార్నిషింగ్కి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే. అండ్ రెడీ చెన్నా పాలక్ రైస్. ఓకే. సో మరి వేడివేడిగా చెన్నా పాలక్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చెన్నా పాలక్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా కాబూలీ శనగలు ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, పసుపు వేసి వేయించాలి. దీనిలో కారం, కరివేపాకు, ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగలు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా పాలక్ రైస్ రెడీ. చెన్నా పాలక్ రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దాం. ఓకే. సో అంటే పాలకూర, పుదీనా, కొత్తిమీర టేస్ట్ చేశారు కదా. దానివల్ల ఏంటంటే అంటే పుదీనా ఘాటు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. మనం తీసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది చూసుకోవాలి. ఉల్లిపాయ వేసుకునే చోట మనకు ఎండుమిరపకాయ పెద్దగా అవసరం ఉండదు. ఓకే. సో ఆ టేస్ట్ అంటే మిక్స్డ్ ఫ్లేవర్లో వచ్చింది మనకు కూరతో చేసుకున్నట్టు. రైస్ ఐటమ్ ఓవరాల్గా అయితే బాగుంది. ఉప్పు కారాలన్నీ బాగా సరిపోయాయి, బాగా వచ్చింది. ఓకే అండి. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తరచుగా బీట్రూట్ రసాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే వృద్ధుల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. గుండె కండరాలు పటిష్టంగా తయారవుతాయి. రక్త వృద్ధి కూడా జరుగుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా, ప్రయత్నించి చూడండి. ఓకే. మరి ఇప్పుడు రెండో వంట ఏం చేస్తారో చూద్దాం.
సో ఇప్పుడు ఏం వెరైటీ చూపిస్తారు? బీట్రూట్ కొబ్బరి హల్వా. బీట్రూట్ కొబ్బరి హల్వా. ఓకే, సో మరి బీట్రూట్ కొబ్బరి హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ కొబ్బరి హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, యాలకులు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. పాన్ హీట్ అయింది కదా, సో ఫస్ట్ మనం గీ వేసుకుందాం. స్వీట్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది నెయ్యి. సో ఫస్ట్ కిస్మిస్ వేసేసుకుందాం. ఇది ఫాస్ట్గా అయిపోతుంది కదా. అవును, చాలా ఫాస్ట్గా. సో బీట్రూట్ ఇంకా కొబ్బరి కాంబినేషన్లో హల్వా అన్నమాట. బాగుంది ఐడియా. ఎక్కడైనా చూసారా, మీరే ట్రై చేశారా ఇది రెసిపీ? ట్రై చేశాను అంతే. ఊరికి అలా ట్రై చేశారా? నెక్స్ట్ జీడిపప్పు. ఓకే. గీతా గారు, మీ హాబీస్? నా హాబీసా అంటే జనరల్ గా మీకు టైం దొరకదు. బోల్డ్ టైం ఉంటుంది, శుభ్రంగా. అంటే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉండేది, ఇప్పుడు పాప పుట్టాక అంత కొంచెం తక్కువ అయిపోయింది టైం. సో ఇప్పుడైతే ఓన్లీ హాబీ పాపతో ఆడుకోవటం, పాపతో టైం స్పెండ్ చేయటం, ఇలా అప్పుడప్పుడు సరదాగా షూటింగ్ రావటం. సో జీడిపప్పు అయిపోయింది, వేగిపోయింది కదా. మీ హాబీస్ ఏంటి? వెరైటీ వంటలు ట్రై చేయడం. ఓకే, అంతే. సో నెక్స్ట్ కొబ్బరి. కొబ్బరి ఇది ఎండు కొబ్బరా? ఎండు కొబ్బరి. ఓకే. కొబ్బరి తురుము కూడా వేసాం కదా, కొబ్బరి తురుము కూడా వేయించేసేసారా? ఇంట్లో 1 by 1 వేయించుకొని పక్కన పెట్టేసుకోవడం అంతే. ఓకే ఓకే. లాస్ట్ లో అన్ని యాడ్ చేయడం. సో మీరు ఎండు కొబ్బరి యూజ్ చేశారు కదా, పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చా మనం కావాలంటే? పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. ఓకే, అయిపోయింది కదా. ఓకే. నెక్స్ట్ ఫైనల్ గా రవ్వ వేసాడు. బీట్రూట్ తుమ్ము కూడా వేయించుకోవాలా మనము? అది కూడా వేయించుకోవాలి. ఓకే. అవును, బేసిక్ గా హల్వా అంటే ఇప్పుడు అన్ని మిక్స్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటి అలా చేస్తారు కదా, మీరు వెరైటీగా చేస్తున్నారా? 1 by 1 వేయించేద్దాం అని చెప్పి. ఓకే, కాదు వేయించవచ్చు. జనరల్ గా ఇప్పుడు హల్వా అంటే మనం ఫస్ట్ ఏమన్నా క్యారెట్ హల్వా కానీ ఇలాంటివి చేసేటప్పుడు అలా వేయించి దాంట్లో కదా మనం షుగర్ ఇవన్నీ మిక్స్ చేస్తూ ఉంటాం, యాడ్ చేస్తుంటాం. ఇది డిఫరెంట్ ప్రాసెస్ లో చేస్తున్నారు అన్నమాట. సో ఇది కూడా అయిపోయింది, వేగిపోయింది కదా బొంబాయి రవ్వ కూడా. సో ఇది కూడా మనం సైడ్ కి తీసేద్దాం, పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. జస్ట్ ఇది కూడా ఫ్రై చేసేసుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ మనం గీ కొద్దిగా వేడి చేసుకుందాం. సో ఇది గీ వేడి అయిపోయింది కదా, సో ఇప్పుడు ఇది వేసేద్దాము. ఓకే. బీట్రూట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేద్దాం. ఓకే. సో ఇది ఇంకొంచెం వేగితే మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా. అంతే. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా రోజ్ వాటర్ యాడ్ చేసుకొని స్నానం చేస్తూ ఉన్నట్లయితే చెమట వాసన రాకుండా ఉంటుంది, రోజంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. సో సునీత గారు అయిపోయింది ఇది. పచ్చివాసన అంతా పోయింది కదా, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మనం. వాటర్ అంటే కావాలంటే పాలు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం అయినా ఇంకొద్దిగా పడుతుంది, వేయండి. చాలు. బీట్రూట్ని మీరు ఉడికించి కూడా హల్వా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా పచ్చిది వేసేసి ఇక్కడే అంతా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతుంది. నెక్స్ట్ మనం దీంట్లో రవ్వ వేసేసుకుందాం. ఓకే. వాటర్ వేయండి. సో ఇది కొంచెం ఉడికితే అప్పుడు మనము షుగర్ 1 by 1 యాడ్ చేసుకుంటే ఫినిష్. ఓకే, మూత పెడదామా అయితే? పెట్టేద్దాం.
చూద్దామా? యా. వావ్, భలే వచ్చేసింది దగ్గరికి. కొంచెం రవ్వ వేస్తే మనకి ఆ టెక్స్చర్ ఇట్లా హల్వా లాగా వచ్చేస్తుంది కదా. లేకపోతే మామూలుగా బీట్రూట్ అంటే మనకు కొంచెం అలా తరకలుగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. కొంచెం షుగర్ యాడ్ చేస్తే మళ్ళీ మనకు లూజ్ అవుతుంది కాబట్టి వెంటనే కొబ్బరి వేసేస్తే సెట్ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ ఎలాగో ఎండు కొబ్బరే కాబట్టి మనకి ఎక్కువసేపు మళ్ళీ కుక్ అయ్యే పని అక్కర్లేదు కదా. అవును. ఇది ఇలా చూస్తుంటే ఏదో ఆ బందర్ హల్వాలా ఉంది. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసేసుకుందాం. ఓకే. యాక్చువల్గా పచ్చి కొబ్బరి కూడా వేయొచ్చు, కానీ ఎండు కొబ్బరి వేస్తే ఏంటి అంటే తింటుంటే అలా పంటికి తగులుతుంది అనమాట. ఆ టేస్ట్ బాగుంటుందా? కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే ఎండు కొబ్బరి వేసుకున్నాక ఎక్కువగా అంటే క్రంచీగా తగలాలంటే ఎక్కువసేపు ఉంచకూడదు, కానీ ఎంతైనా మెత్తగా అయిపోతుంది. ఆ టైంకి తింటేనే మనకు ఆ క్రంచీనెస్ తెలుస్తుంది. అలాగో కాసేపు దాంట్లో ఉంటే మెత్తబడిపోతుంది. కానీ బాగుంది, కొంచెం అక్కడక్కడ కాస్త ఆ వేరియేషన్ తెలుస్తూ. నెక్స్ట్ యాలకుల పొడి వేసేసుకుందాం. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు గార్నిషింగ్ కి ఎండు కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే. బీట్రూట్ కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది గీత గారు. సూపర్, మంచి కలర్ఫుల్ గా ఉంది. సో మరి బీట్రూట్ కొబ్బరి హల్వా రెడీ అయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బీట్రూట్ కొబ్బరి హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుము వేసి విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉప్మా రవ్వ వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి బీట్రూట్ తురుము వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి వేయించిన ఉప్మా రవ్వ వేసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, వేయించిన ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీట్రూట్ కొబ్బరి హల్వా రెడీ. హల్వా తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బీట్రూట్ కొబ్బరి హల్వా. సో ఆ బీట్రూట్ సాఫ్ట్ గా, తర్వాత కొబ్బరి తను ఇందాక చెప్పినట్టు కొంచెం మంచిగా తగులుతూనే ఉంది. బాగుందండి. అంటే ఇది మనం రవ్వ వేసుకున్నాం కదా, రవ్వ లేకుండా చేసుకున్నా బాగానే వస్తుంది. అంటే బీట్రూట్ మనకు జనరల్ గా క్యారెట్ హల్వా అలా చేసుకుంటాం. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు కొంచెం పాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది, కమ్మగా ఉంటుంది. ఎస్, ఇక్కడ వరకు బాగుంది. ఎండు కొబ్బరి కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుంది కాబట్టి అది కూడా మంచి టేస్ట్ యాడ్ చేసింది. కొంచెం సాఫ్ట్ గా బీట్రూట్, కొంచెం క్రంచీగా మనకు కొబ్బరి తగులుతూ బాగా వచ్చిందండి. స్వీట్ బాగుంది, ఎక్కువ స్వీట్ గా అది లేకుండా ఇలా మీడియం సరిపడా ఉండి చాలా టేస్టీగా ఉంది. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు, మంచి టేస్టీ హల్వా మాకు చేసి చూపించినందుకు. మీకు సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ నుంచి సన్ఫ్లేమ్ రోటీ మేకర్. వెల్కమ్. సో మరి చూసారు కదండి హల్వా, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ఐబ్రోస్ రాలిపోతూ ఉంటాయి, పలచబడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఐబ్రోస్ రాలిపోకుండా ఉండడమే కాకుండా మరింత థిక్నెస్ వస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు ఈ రోజు? వెజ్ రాగి సూప్ అండి. ఓకే రాజు గారు, వెజ్ రాగి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ రాగి సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజు గారు, స్టార్ట్ చేద్దామా సూప్? ఓకేనండి. సో ముందుగా వెన్న. ఓకే. సో దీంట్లో మనకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. వెజ్ సూప్ అంటేనే మనకి నచ్చినవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు.
కాకపోతే రాగి కాంబినేషన్లో సూప్ కొంచెం వెరైటీగా ఉంది. వెరైటీ టేస్ట్ కూడా మనకు కొంచెం వెరైటీగానే వస్తుంది. ఓకే, ముందుగా వెల్లుల్లి, ఓకే, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అండి. ఓకే. సూప్ కాబట్టి ఫైన్గా మనం చాప్ చేసుకోవాలి. ఎక్కువ అందరు ఈ రాగి జావా ఇలాగే తాగుతూ ఉంటారు కదా. ఎస్ అండి, కొంచెం దాంట్లోనే కొంచెం మనం ఇలా వెరైటీ వెజిటేబుల్ అన్ని కూడా యాడ్ చేసుకొని సూప్ లా చేసుకుంటే అవును ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో రొటీన్గా ఒకేలా జావలా తాగినా కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా మనం కొంచెం చిన్న చేంజింగ్ చేసి ఇలా మనం రెడీ చేసుకోవచ్చండి. ఓకే, సో ఈ రెండు కొంచెం వేగిన తర్వాత క్యారెట్ తురుము, ఓకే, తరిగిన బీన్స్, ఓకే, ఉడికించిన పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ అండి. ఓకే. సో ఇది కొంచెం వేగితే మనకు బాగుంటుంది, లేకపోతే అంటే మనకి సూప్లో కొంచెం పచ్చిగా తగులుతాం. సో బేసిక్గా కొంచెం టైం పట్టే వెజిటబుల్స్ అయితే మనం ముందే బాయిల్ చేసేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఆ ఉడికించిన వాటిని మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. స్టాక్ లాగా మనకు పనిచేస్తుంది. అవును, ఎందుకంటే ఎలాగో రాగితో కొంచెం మనకి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి కొద్దిగా కొంచెం లూజ్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఆ నీళ్ళే వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ను ఉంటుంది, దాంట్లో హెల్దీగా కూడా బాగుంటుంది. సో వాటర్ ఇస్తారా? ఓకే, సో అలాగే ఇక్కడ రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసేసి మనం ఉండలు లేకుండా కలిపేసుకుంటాం. ఓకే. సో జనరల్గా సూప్లో మనం మైదా కానీ లేకపోతే ఎక్కువగా కార్న్ఫ్లోర్ అది వాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడ ఆ రెండింటికి కూడా అవసరం లేకుండా మనం రాగి పిండిని థిక్నింగ్, అలాగే దీంట్లో మనకి బేస్ కూడా ఆ ఫ్లేవర్ కూడా దీంతో అన్నీ వచ్చేస్తాయి దీంతో ఒక్క దాంతో. ఓకే, సో ఇది వేసుకునేటప్పుడు కూడా కొంచెం చూసి మనకు థిక్నింగ్ వస్తుందా లేదా చూసి మనకి ఎంత థిక్నెస్ కావాలో అలా చూసి అప్పుడు మనం అంతే మటుకే యాడ్ చేసుకోవాలి. అది కూడా మనకి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు వేసుకుంటే ఏంటంటే ఆ థిక్నెస్ అనేది మనకు కొంచెం తొందరగా వస్తుంది, మనకు అర్థమవుతుంది కూడా ఎంత మనం రాగి పిండి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా రాగి పిండి ఒకటే కాకుండా ఇప్పుడు అందరు కూడా మిల్లెట్స్ వాడుతున్నారు పిల్లలు. సో ఆ మిల్లెట్స్ పిండి ఏదైనా మనం అంటే సామలు కానీ రాగులు, కొర్రలు ఇవన్నీ ఏమన్నా కూడా మనం వాటిని కూడా పిండిలా చేసేసుకొని కొంచెం మిక్సీ పట్టేసి ఇలా చికెనింగ్ కోసం మనం యాడ్ చేసేసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది. ఓకే. సో కొంచెం యాడ్ చేస్తుంటారు. ఓకే, సరిపోతుంది. చిక్కబడ్డానికి కొంచెం టైం తీసుకుంటుంది, అది చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. అవును, మరి చిక్కగా అయిపోయిందంటే మళ్ళీ మనకి ముద్దలా చాలా ఫాస్ట్గా దగ్గరకు వచ్చేస్తుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, మిరియాల పొడి, సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ కొన్ని రకాల సూప్స్ అయితే మనం కొంచెం చల్లారాకైనా తీసుకోవచ్చు, కానీ ఇది మాత్రం వేడివేడిగానే తీసుకోవాలి, ఎందుకంటే లేకపోతే టెక్స్చర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మనకి కొంచెం రాగి వేడిగా ఉంటేనే బాగుంటుంది, తీసుకోగలుగుతామండి. బాగుంది కానీ అంటే వెరైటీగా మన రెగ్యులర్ సూప్స్ కంటే కూడా. దీంట్లో కావాల్సిన అంటే మనం వెల్లుల్లి ఒకటే వేసుకున్నాం కదా, అల్లం కూడా కావాల్సితే వేసుకోవచ్చు. అంటే సీజన్కి తగ్గట్టు మనం చిన్న ఏమన్నా దగ్గు జలుబు ఇలాంటివి వస్తాయి కూడా వాటి కోసం అల్లం అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం మిరియాల పొడితో పాటు సొంటి పొడి సిమ్లో పెట్టి కొంచెం లైట్ మరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం కార్వింగ్ చేసేసుకున్నాం. ఓకే. సో టొమాటోతో స్టెప్ కట్లా చేస్తున్నానండి, ఇలా రెండు వైపుల నుంచి. ఓకే, వీటిని కొంచెం ఇలా ముందుకు జరిపేసుకుంటూ ఇలా డిజైన్ వస్తుంది. ఇంకా రెండు నేను ముందుగానే కట్ చేసి పెట్టాను. ఓకే. సో ప్లేట్ గార్నిష్కి ఇది బాగుంటుందండి డిజైనింగ్ అనేది. మధ్యలో కొన్ని బఠానీలు. సో ఇప్పుడు సూప్ మనం సర్వ్ చేసుకున్నాం గుంట కలిపి.
కొద్దిగా కొత్తిమీర, వేడివేడిగా సూప్ రెడీ అండి. ఓకే, సో మరి వెజ్ రాగి సూప్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. వెజ్ రాగి సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత రాగి పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వెజ్ రాగి సూప్ రెడీ. సూప్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, సూపర్గా వచ్చింది. సో ఆ వెల్లుల్లి తర్వాత దాంట్లో మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా బ్లెండ్ అయిపోయాయి దీంట్లో. అండ్ డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. సో అంటే మనం రెగ్యులర్ తీసుకునే దానికి ఈ రాగి మనం యాడ్ చేసేదానికి ఆ ఫ్లేవర్ లో మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇది కూడా మనం పెద్ద కష్టపడనక్కర్లేదు, సింపుల్ గానే ఈజీగానే చేసుకోవచ్చు. సో ఈవినింగ్ టైమ్స్ లో లేదా చల్లగా ఉన్నప్పుడు సూప్ తాగాలనుకుంటే ఇది హ్యాపీగా ట్రై చేయొచ్చు. బాగుంది రాజు గారు, వెజిటేబుల్స్ అన్ని కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి. అండ్ ఆ రాగి డిఫరెంట్ ఫ్లేవర్ లో సూప్ టోటల్ గానే వెరైటీగా ఉంది. అవునండి, నైస్. సో మరి చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్దీ సూప్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చపాతీలు మృదువుగా రావడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు మామూలు నీళ్లు కాకుండా కాస్త గోరువెచ్చటి నీళ్లతో చపాతీ పిండి కలుపుకుని దాంతో చపాతీలు తయారు చేసుకున్నట్లయితే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. సూజీ వెజ్ ప్యాన్ కేక్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ సూజీ, అంటే మన ఉప్మా రవ్వ వాడుకున్నాము దీంట్లో. సో ఉప్మా రవ్వలో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొంచెం ప్రోటీన్ అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి. లైక్ థైమిన్ కానీ, సెలీనియం కానీ, నియాసిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, B6 కూడా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో మనకి ఎక్కువగా వచ్చేది ఎనర్జీ అనమాట ఉప్మా రవ్వ నుండి. దీంట్లో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వాడుకున్నాం పెరుగు. సో పెరుగులో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి ప్రోబయాటిక్ లాగా పనిచేస్తుంది మన బాడీలో. సో దీంట్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాము. సో దీంట్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం. సో గ్రీన్ క్యాప్సికంలో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి కంటెంట్తో పాటు మనకి ఎక్కువగా ఫైబర్, ఇంకా లో క్యాలరీస్ అనమాట దీంట్లో. సో ఇది ఎప్పుడైనా ఫ్యాట్ బర్నింగ్ లాగా కూడా ఎక్కువ పనిచేస్తుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్. సో క్యారెట్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, బీటా క్యారోటిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనకి స్కిన్కి కూడా కానీ హెల్త్ క్లెన్జింగ్, డిటాక్సిఫైన్ లాగా కూడా మన క్యారెట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీంట్లో మనం క్యూకుంబర్స్ కూడా యాడ్ చేసుకున్నాం. కీరా. సో కీరాలో మనకి ఎక్కువగా 99% వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దాని సీడ్స్ కానీ ఆ క్యూకుంబర్లో ఉన్నది కానీ ఎక్కువ పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్స్ కానీ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కీరాలో, చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కీరాలో. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నెయ్యి. సో నెయ్యిలో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ ఏ, ఇంకా గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి వస్తుంది. సో ఈ ఓవరాల్గా ఈ రెసిపీ యొక్క హెల్దీ ప్యాన్ కేక్స్ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. అంటే దీంట్లో చాలా లో క్యాలరీసే ఉంటాయి. చెనా పాలక్ రైస్. దీనిలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబూలీ చెనా. సో కాబూలీ చెనాలో చాలా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, దాంతోపాటు ఫోలెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోలెట్ కానీ, ఐరన్ కానీ, పొటాషియం లెవెల్స్ కానీ, సెలీనియం కానీ, ఐరన్ కానీ ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువగా లభిస్తుంటాయి కాబూలీ చెనా నుండి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలకూర. సో పాలకూరలో మనకి కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి పాలకూర అనేది చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎవ్రీడే లీఫీ వెజిటేబుల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో వెజిటేబుల్ కానీ, లీఫీ వెజిటేబుల్ కానీ 100 grams మనకి ఎవ్రీడే తీసుకుంటే మనకి న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మనకి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బాస్మతి రైస్. సో బాస్మతి రైస్లో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో బి విటమిన్స్ లాంటివి కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. B6 కానీ, లేకపోతే థైమిన్, నియాసిన్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకున్నప్పుడు ఒక 120 grams కంటే ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ. సో ఇది అందరూ తీసుకోవచ్చు.
వెజ్ రాగి సూప్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాగి. రాగి అనేది ఒక మన మంచి మిల్లెట్. సో దీంట్లో మనకి ఎక్కువగా ఉండేది కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మనకి పొటాషియం లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సో ఎప్పుడైతే మనము బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే సోడియం కానీ హార్ట్ పేషెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, సోడియం లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉన్నాయని బాధపడే వాళ్ళు మనము రాగి అనేది రోజులో తీసుకుంటే మనకి మన కొలెస్ట్రాల్ కానీ బీపీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట, మెయింటైన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్. సో క్యారెట్ మనకి ఎక్కువగా బీటా క్యారోటిన్ ఉంటుంది, అంటే ఒక ఫార్మ్ ఆఫ్ వైటమిన్ ఏ అనమాట. సో వైటమిన్ ఏ మన బాడీలో ఎక్కువగా స్కిన్ కానీ సెల్స్ అనేది న్యూ సెల్స్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి మన బాడీలో ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. స్కిన్ అండ్ హెయిర్కి కూడా ఎక్కువగా ఇంపార్టెంట్. సో క్యారెట్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, షుగర్ కూడా, కార్బోహైడ్రేట్స్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో మనకి ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి క్యారెట్ల నుంచి వస్తుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బీన్స్. సో బీన్స్ అనేది మనకి ఎక్కువగా ఉండేది ఫైబర్ అండ్ పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో బీన్స్లో కూడా మనకి వాటర్ కంటెంట్, వైటమిన్ సి కంటెంట్, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ వెజిటేబుల్ అనేది అందరూ ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్లో మనకి ఎక్కువగా ఉండేది వైటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి నియాసిన్, థైమిన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. వాటర్ ఎక్కువగా కంటెంట్ ఉన్న వాళ్ళ దాంట్లో మనకి ఎక్కువగా బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఇంట్లో స్టార్చ్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 100 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోకుండా చూసుకోవాలి. సో దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్లో మనం వెల్లుల్లి ఇంకా మిరియాల పొడి 2 యాడ్ చేసుకున్నాము. సో ఈ 2 మనకు ఒక స్పైస్లో కాకుండా మనకి ఎక్కువగా డైజెషన్, మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేసేది చాలా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. బీట్రూట్ కొబ్బరి హల్వా. ఇంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్. సో బీట్రూట్లో మనకి ఎక్కువగా ఫోలేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటు మనకి ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా పనిచేస్తుంది. బీట్రూట్ అనేది మనకి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని తక్కువగా ఉండి మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో దాంతోపాటు మనకి ఎక్కువగా హార్ట్ పేషెంట్స్కి కానీ, లేకపోతే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్కి ఉన్న వాళ్ళకి కూడా మనకి బీట్రూట్ అనేది ఒక డిటాక్సిఫైయింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అసిడిటీ, ఎక్కువ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా బీట్రూట్ జ్యూస్ కానీ, లేకపోతే మొటిమలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా బీట్రూట్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. నేను మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వ. సో ఉప్మా రవ్వలో మనకి ఎక్కువగా వచ్చేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్ నుంచి మనకి మెయిన్గా వచ్చేది ఎనర్జీ అనమాట. సో ఎనర్జీ మనకి ఎక్కువగా ఉప్మా రవ్వ నుంచి వస్తుంది. దీంతోపాటు మనకి కొంచెం బి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి దీంట్లో. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎండు కొబ్బరి. సో ఎండు కొబ్బరిలో మనకి ఎక్కువగా ఎంసిటీస్ అనే ఫ్యాట్స్ ఉంటాయి. ఎంసిటీస్ అంటే మనకి ఈజీలీ డైజెస్టబుల్ ఫ్యాట్స్ అనమాట. సో ఎప్పుడైతే మనము కొబ్బరి నుంచి తీసుకుంటామో ఆ ఫ్యాట్స్ అనేది మనకి డైజెషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట ఈ ఫ్యాట్స్ అనేది. సో దీంట్లో మనకి పొటాషియం లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియంతో పాటు మనకి సిలీనియం, జింక్, ఫైబర్, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎండు కొబ్బరి నుంచి. సో ఓవరాల్గా ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి ఇది చూసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బెల్లంలో కొద్దిగా సొంటి పొడి కలుపుకొని భోజనానికి ఒక పావు గంట ముందు తిని ఆ తర్వాత భోంచేస్తూ ఉన్నట్లయితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవడమే కాకుండా అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లాంటివి రాకుండా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, మీరు చేసిన వెరైటీ చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.